కోయదొర చెప్పిన జోస్యం నిజమైంది. సినిమాల్లో అవకాశాల కోసం చాలాసార్లు ప్రయత్నించడం, వచ్చినట్టు వచ్చి చేజారిపోవడంతో సినిమా అనే పదం వింటేనే చిర్రెత్తుకు వచ్చే పరిస్థితి ఏర్పడి తన మానాన తన పనేదో తాను చేసుకొని పోతున్న సమయంలో గిరిబాబు జీవితంలో ఒక గమ్మత్తు జరిగింది. అదేంటనేది ఆయన మాటల్లోనే విందాం. ఒకరోజు తమాషా సంఘటన జరిగింది. సాయంత్రం పూట మా ఇంటి ముందు కూర్చొని ఉంటే ఒక కోయదొర వచ్చాడు. మా ఆవిడతో పాటు పక్కింటి ఆడవాళ్లు కొందరు కూర్చొని ఆ కోయవాడితో జాతకాలు చెప్పించుకుంటున్నారు. కొంతమందికి జాతకాలు చెప్పిన తర్వాత వాడు నన్ను చూసి నా వద్దకు వచ్చాడు. నన్ను చూసి దొరా నీ జాతకం చెబుతాను అన్నాడు. అసలే చిరాకులో ఉన్నాను. నీ బొంద భలే చెబుతావులే, వెళ్ళు అని కసిరించాను. అంతేకాకుండా నా జీవితం ఏంటో నాకు తెలుసు, ముందు నీ జాతకం నువ్వు చూసుకో అని అన్నాను. నేను ఎంత చెప్పినా వాడు పట్టు వదల్లేదు. నేను చెప్పింది వాడు పట్టించుకోకుండా నా చెయ్యి పట్టుకొని పరిశీలనగా చూడసాగాడు. మా ఆవిడ కల్పించుకొని పోనీ చూపించుకోండి పావలాయే కదా అంటూ నువ్వు చెప్పవయ్యా అని అతన్ని పురమాయించింది. వాడు మా ఆవిడ మద్దతుతో చెప్పడం మొదలుపెట్టాడు. దొర, నువ్వు త్వరలో దక్షిణానికి పోతావు. నువ్వు అనుకున్నది తీరుద్ది. మేఘాల్లో తిరుగుతావు, భవనాలు కడతావు. ఇది ఈ కోయదొర మాట. ఈ యాలిటీ నుండి నెల రోజుల్లోపే నీ జాతకం మారిపోద్ది అని చెప్పాడు. అందరం నవ్వుకున్నాం. ఇప్పటికి మారింది చాలే అని మనసులో అనుకున్నాను. మా ఆవిడ ఇంటి లోపలికి వెళ్ళి ₹1 తీసుకొని వచ్చి కోయవాడికి ఇవ్వబోయింది. వద్దు తల్లా, నేను చెప్పింది నెలాళ్లలో ఖచ్చితంగా జరుగుద్ది. అప్పుడు వచ్చి దొర దగ్గర పెద్ద సంభావన తీసుకుంటాను అనుకుంటూ వెళ్ళిపోయాడు. ఖచ్చితంగా ఇది జరిగిన 12వ రోజున ఊర్లో సినిమా హాల్ నుండి ఒక కుర్రాడు వచ్చాడు. శేషారావు గారు, మిమ్మల్ని కలవడానికి ఒంగోలు నుండి ఎవరో వచ్చారండి. అర్జెంటుగా మిమ్మల్ని వెంటబెట్టుకు రమ్మన్నారు మా రాఘవేంద్రరావు గారు అన్నాడు. రాఘవేంద్రరావు అంటే మా ఊర్లో రాఘవేంద్ర టూరింగ్ హాల్ ప్రొప్రైటర్. సరే ఎందుకో అనుకుంటూ వెళ్ళాను. అక్కడ రాఘవేంద్రరావుతో పాటు మరో వ్యక్తి ఉన్నాడు. అతను తనను తాను పరిచయం చేసుకొని, సార్, నేను మద్రాసు నుండి వచ్చాను. నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు మిమ్మల్ని అర్జెంటుగా తీసుకురమ్మన్నారు. ఆయన మీకు చాలా టెలిగ్రామ్లు ఇచ్చారు అన్నాడు. నేను నిర్లిప్తంగా ఎందుకంట అన్నాను. ఆయన ఒక కొత్త సినిమా చేస్తున్నాడు, అందులో మీరే హీరోనట అన్నాడు. నాకు చిర్రెత్తుకొచ్చింది. రాఘవేంద్రరావుతో పాటు ఎవరు చెప్పినా నేను నమ్మలేదు, వినలేదు. చేసేది లేక అతను వెళ్ళిపోయాడు. ఆ విషయం తెలిసి మరుసటి రోజున ఆ వ్యక్తిని వెంటబెట్టుకుని వచ్చి పడ్డాడు. బాబా స్టూడియో నాగేశ్వరరావు. నేను ఎంత చెప్పినా తాను వినలేదు. ముందు నువ్వు బయలుదేరతావా లేదా అని పట్టుబట్టాడు. ఇక తప్పని పరిస్థితుల్లో నా భార్యకు మాత్రం చెప్పి 2 జతల బట్టలు సర్దుకొని అక్కడ ఇక్కడ చిల్లర డబ్బులు పోగేసుకుని ఒంగోలు చేరుకున్నాను. అప్పటికి తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతోంది. బస్సులు, రైళ్లు అన్నీ బంద్. అప్పుడు బాబా స్టూడియో నాగేశ్వరరావుకు తెలిసిన వాళ్ళ లారీ వెళ్తుంటే అందులో ఎక్కి మద్రాసు చేరాను. అక్కడికి వెళ్ళాక హీరో రోల్ కాకుండా విలన్ గా ఎన్నికయ్యాను. దాని తరువాత అంతా తెలిసిందే. అలా కోయదొర చెప్పిన జోస్యం నా జీవితంలో నిజమైంది అని గతాన్ని ఒకసారి గుర్తుకు తెచ్చుకున్నారు గిరిబాబు.